దేశవ్యాప్తంగా విద్యార్థులపై కక్ష సాధింపు వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరాహార దీక్షలను చేపట్టారు. కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలను ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి పి వీరబాబు, ఏపీఆర్పీఏ జిల్లా కార్యదర్శి యుఎస్ఎన్ రెడ్డి, యూటీఎఫ్ సీనియర్ నాయకులు జోగా అప్పారావు, కె సత్యరాజు, సిఐటియు నగర కన్వీనర్ ఎం రమణ ఎస్ఎఫ్ఐ నాయకులకు పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు సిహెచ్ లావరాజు, ఎం గంగా సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొంటే వారి మీద వేధింపులకు కేంద్ర ప్రభుత్వం వేధింపులు చేయడం దుర్మార్గమని ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సాయిత్, వాసు, సిద్ధు, చిన్ని, గమనివేలు, మణికంఠ, రమేష్, రవి, తేజశ్రీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు జరిగింది. ఎస్ఎఫ్ఐ దీక్షలకు ఎస్ఎఫ్ఐ మాజీ కాకినాడ జిల్లా కార్యదర్శి పి వీరబాబు, సిఐటియు కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శేషబాబ్జీ, రాజ్ కుమార్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం రాజశేఖర్ మరియు తదితరులు దీక్షలకు మద్దతు తెలియజేశారు. జరుగుతున్నటువంటి వేధింపులు ఆపాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా పరీక్షల్లో ఏదైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించడం విఫలమైంది. వెంటనే ఎన్టీఏని రద్దు చేయాలని, ఏదైతే విద్యారంగాన్ని కార్పొరేటీకరణ, కాషాయకరణ, కేంద్రీకరణగా మార్చడానికి ఉన్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఏదైతే విద్యార్థి సమస్యలు ఏదైతే వీటిని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తామో, లేని పక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల యువకుల్ని ఐక్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ఈ రోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతా ఉంది. అలాగనే ఈ రోజునటువంటి విద్యార్థులకి ఎంతో మంది దారుణమైన నష్టాలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళన్నింటినీ అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరుగుతా ఉంది. దీన్ని మాత్రం మీరు ఈ సమస్యల మీద సమస్యలు పరిష్కరించకపోతే దీన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం.